హలో గైస్, వెల్కమ్ టు సినీ చాట్. ఎలా ఉన్నారు? సో టాపిక్లోకి వస్తే, ఎక్కడ చూసినా కానీ దేవరమాని అనే అండ్ ఎవరిని కదిలించినా కానీ దేవరాకి టికెట్లు బుక్ చేసుకున్నావా, దేవరాకి వెళ్తున్నావా, ఏ షోకి వెళ్తున్నావు అని ఈ మాటలు ముందు వస్తున్నాయి తప్ప ఎలా ఉన్నావు అని చెప్పేసి అయితే ప్రజెంట్ అయితే రావట్లేదు. సో దేవరాకి ఇంకొన్ని గంటలు మాత్రమే ఉంది. సో ఇంకొన్ని గంటలు దేవరా సునామీ అయితే రాబోతుంది అని చెప్పేసి అయితే అర్థమవుతుంది. థియేటర్లు ఎరుపెక్కుతాయి అని చెప్పేసి అర్థమవుతుంది. ఇదిలా ఉంటే కొరటాల గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో అక్కడ యాంకర్ వచ్చేసి దేవరాలో ఒక స్పెషల్ రోల్ ఉందంట కదా. సో దాన్ని బట్టి చూస్తుంటే పీపుల్స్ థింకింగ్ ఇట్స్ ట్రిపుల్ రోల్ అని చెప్పేసి అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అంటే, ఈ జస్ట్ నాట్ సే అంటే తను ట్రిపుల్ రోల్ ఉండదు అని చెప్పేసి అయితే కన్ఫర్మ్ చేయలేదు. అట్ ద సేమ్ టైం డబల్ రోల్ అని కూడా అక్కడ కన్ఫర్మ్ చేయలేదు ఆయన. అంటే ఎన్టీఆర్ అన్న అయితే అన్నారు అది కన్ఫర్మ్ డబల్ రోల్ అని చెప్పేసి. బట్ ఇక్కడ కొరటాల మావ మాత్రం జస్ట్ వన్ డే ఉంది కదా, వాళ్ళే చూసుకుంటారు కదా థియేటర్లో. సో వన్ డే ఉండగా ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడడం అని చెప్పేసి అయితే దాన్ని జస్ట్ స్కిప్ చేశారు. సో దీన్ని బట్టి చూస్తుంటే నిజంగానే ట్రిపుల్ రోల్ ఏమైనా ఉందా అని చెప్పేసి అయితే కొన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి. బట్ స్టిల్ వీ కెన్ కీప్ అవర్ ఎక్స్పెక్టేషన్ వెరీ లో. అంటే ఎక్స్పెక్టేషన్ లో పెట్టుకుంటేనే ఒక హై వచ్చే మూమెంట్ వచ్చినప్పుడు ఇంకెక్కువ హై అయ్యి బర్స్ట్ అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా ముందు నుంచి మనం ట్రిపుల్ రోల్ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్తే ఓన్లీ డబల్ రోల్ ఉంటే కొంచెం డిసప్పాయింట్ అవుతుంది కదా. సో ఆ కొంచెం డిసప్పాయింట్ కూడా అవ్వకుండా జస్ట్ కీప్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ వెరీ లో. అండ్ ఆ నిజంగానే ఆ రోల్ వచ్చినప్పుడు ట్రిపుల్ రోల్ ఉందంటే మాత్రం వీ ఫీల్ వెరీ హై అన్నమాట. సో అలా ప్రిపేర్ అవుదాము. అండ్ ఇదిలా ఉంటే మూవీ యొక్క రికార్డ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతున్నాయి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సినిమాకి ఇంకొన్ని గంటలు ఉందనగానే యుఎస్లో ప్రత్యేకంగా నార్త్ అమెరికాలో 2.5 మిలియన్ గ్రాస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫర్ ప్రీమియర్స్, నాట్ ఫర్ డే వన్. ప్రీమియర్స్కి 2.5 అయిపోయిందంటే డే వన్ ఇంకెలా ఉంటుందో ఊహిస్తేనే కొంచెం చాలా మంచి ఎగ్జైటింగ్ అయితే ఉంది. అండ్ డొమెస్టిక్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో సూపర్గా పర్ఫామ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్లో ఇప్పటికే ఆల్మోస్ట్ 15 crore గ్రాస్ అయితే దాటిపోయింది అనమాట హైదరాబాద్ బుకింగ్స్ ఓన్లీ. అండ్ కర్ణాటకలో కూడా బుకింగ్స్ అయితే రీసెంట్ టైమ్స్లో చాలా బాగా జరుగుతున్నాయి. రీసెంట్ టైమ్స్లో వచ్చిన మూవీస్ కంటే కూడా చాలా బాగా జరుగుతున్నాయి. సో బట్ రెస్ట్ ఆఫ్ ఇండియా లైక్ తమిళనాడు, హిందీ సైడ్ అయితే కొంచెం మౌత్ టాక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే అటు సైడ్ బుకింగ్స్ అంత ఆశించినంత అయితే జరగట్లేదు. సో ఇట్స్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ మౌత్ టాక్ అనమాట. సో ఇఫ్ ఈ మూవీ కనుక పాజిటివ్ టాక్ వస్తే మాత్రం అక్కడ కూడా టికెట్ ముక్క మిగలకుండా అయితే అమ్ముడుపోతాయి అని చెప్పేసి అయితే టీం అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఇంతకీ మూవీ టికెట్ బుక్ చేసుకున్నారా, చేస్తే ఎక్కడ ఉన్నదో కామెంట్ చేయండి. రేపు ఈ టైంకి అయితే దేవర సినిమా రివ్యూ అయితే వచ్చేస్తుంది. సో ఆ రివ్యూని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు సినీ చాట్.